హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ, కొందరు సర్వపిండి అంటారు, గంజు పిండి అని కూడా అంటారు. సో ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ అయిపోయింది. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. బియ్యం పిండితో మనం చేసుకోవాలి. బియ్యం పిండి, దాంట్లో పల్లీలు, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నువ్వులు కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ మొత్తాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలాగా మనం కలుపుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. చూడండి నాకైతే ఎన్ని వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇలా హోల్స్ చేసుకొని దాంట్లో మనం మిడిల్లో ఆయిల్ పోస్తూ ఉండాలి. ఆయిల్ మనం చుట్టూ వేసుకోవాలి. మిడిల్ హోల్స్లో కూడా మనం వేసుకోవాలి. ఆయిల్ ఎంత అప్లై చేసుకుంటే మనకు అంత క్రిస్పీగా కూడా వస్తాయి. క్రిస్పీగా చేసుకోవచ్చు, మెత్తగా కూడా చేసుకోవచ్చు. చూడండి సేమ్ ఇలాగే. నాకైతే క్రిస్పీగా ఇష్టం కాబట్టి నేను క్రిస్పీగా చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.